దేవుని కుమారుడా లజని యేసుక్రీస్తు ప్రభా, మీరు మా మధ్యకు రండి, మా ప్రార్థన చెవి ఆలకించండి అయ్యా, సహాయం దయచేయండి. నిన్న ఉదయకాలం నుండి ఉదయకాలం వరకు నాయన మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచి రాత్రి సమయం సుఖరుద్ర కలగేసి ఉదయాన్ని చేరి నన్ను చిన్న మందగా చేరి నిన్ను ప్రార్థించడానికి ఇచ్చిన సహాయం బట్టి వందనాలు స్తోత్రములు అయ్యా. అయ్యా గ్రూప్ లో తండ్రి ఉన్న ప్రతి బిడ్డ వారి కుటుంబ సభ్యులు చేసిన ప్రతి అపరాధ దోష పాపం దయతో క్షమించండి. మీ రక్తంతో కడిగి పవిత్రపరిచి నువ్వు పరిశుద్ధులు కనుక నాయన మేము కూడా పరిశుద్ధులుగా ఉండటానికి నీ కృప మాకు మెండుగా కుమ్మరించండి అయ్యా. ఎవరెవరు ఏ అనారోగ్యంతో ఉన్నారో ఆ బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అయినా నీకే వందనాలు యేసయ్యా, నీ పాదాలకు స్తుతి స్తోత్రములయ్యా. నేను నా భర్త నా బిడ్డలు చేసిన ప్రతి అపరాధ దోష పాపం దయతో క్షమించండి. మీ రక్తంతో కడగండి పవిత్రపరచండి నాయన. అయ్యా తండ్రి నాయన పరిశుద్ధాత్మ దేవుడా, ఈ బిడ్డలు ఈ రోజు వాక్యం చెప్పుకోవచ్చుండగానైనా ఆ బిడ్డలిద్దరు మీరు స్వాధీనపరచుకొని మీరే మాతో మాట్లాడమని ఈ జీవాహారం ఒక భుజింపజేయమని తండ్రి, బిడ్డలు చెప్తున్న వాక్యాన్ని ప్రభా గ్రహించుకునే మనసు వెనగల చెవులు దయచేసి నాయన అయ్యా నిత్యమైన ప్రార్థించి విశ్వించే బిడ్డగా మమ్మల్ని మార్చమని అడుగుతున్నాను ఆయన. అయ్యా నేను తినాలి ప్రభా, నాకు కీమో చేస్తున్నారు ప్రభా, నన్ను కాచి కాపాడిన దేవానికి స్తోత్రములయ్యా. ఎలాంటి అలదడులు కాకుండా నాయన క్షేమముగా నాయన జరిగించి క్షేమంగా నా కుటుంబంతో చేసిన విధానం బట్టి స్తోత్రములు అయ్యా. అయ్యా బిడ్డలు అనేక మంది ప్రభా నా కొరకు ప్రార్థిస్తున్నారు నైనా, నా కుటుంబం కొరకు నా కొరకు ప్రభా బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి, పేరు పేరు జ్ఞాపకం చేసుకోండి నయా. నీ పాదములకు కృతజ్ఞతాస్తుతి స్తోత్రములు చెల్లించుకుంటాయన మమ్మల్ని అందరినీ నీ చేతులకు అప్పగించుకున్నాను నాయన. ప్రభా నీకే వందనాలయ్యా. ఈ ఉదయకాలం నమ్మే తండ్రి నీకు మెండైన జీవులు తండ్రి మాకు దయచేయండి నాయన. నీకే వందనములు అయ్యా. తెలిసి కానీ తెలియదు కానీ మేమేమైనా అపరాధములు దోషములు చేసింటే తండ్రి దయతో క్షమించి మీ రక్తంతో మమ్మల్ని కడిగి పరిశుద్ధపరిచి దీవించమని మమ్మల్ని అందరినీ మీ చేతులకు అప్పగించుకుంటూ ఈ కొద్ది ప్రార్థన ఆలకించి ప్రతిఫలం దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువు నామమున వేడుకొంచు ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మహోన్నతుడా యేసుక్రీస్తు ప్రభువా నీకు వందనాలు. మా అందరినీ ఆశ్రయించుము, నీ బిడ్డలుగా అంగీకరించుము, ప్రార్థన అంగీకరించుము. నీవు ప్రతి విషయమును నీవు తెలియజేసి మాట్లాడమని యేసుక్రీస్తు ప్రభు యొక్క నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్ ఆమేన్. మీరందరూ సంతోషముగా ఉన్నారా? దేవుని కృపలో దేవుని కృపలో సంతోషంగా ఉన్నాం బ్రదర్ గారు. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. సంతోషం. దేవుని కృపలో మేము మంచిగా ఉన్నాము చెప్పబడినటువంటి మాట చాలా మంచి మాట. ఎందుకంటే దేవుని కృప, ప్రతిదీ దేవుని కృప. దేవుని 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 ఆయన మాట్లాడకపోతే మన జీవితమే లేదు, మన జీవితమే వృధా. కనుక ఆయన అత్యంత కృప. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. మనము లోకములో పూర్వకాలము నుంచి కొన్ని విషయాలు నెట్టుకుంటూ నడుచుకుంటూ ఉన్నాం. సపోజు యెహెజ్కేలు గ్రంథము 18 వచనము. అతని తండ్రి క్రూరుడై పరులను బాధపెట్టి బలాత్కారము చేత పరులను బాధ పెడతాడు. బలాత్కారము చేత తన సహోదరులకు నష్టపరిచి తన జనులలో తగని క్రియలు చేసెను గనుక అతడే తన దోషమును బట్టి మరణమునందును. అయితే మీరు
కుమారుడు తన తండ్రి యొక్క దోష శిక్షకు ఎలా అయితే పాత్రుడు మీరు కాడని కుమారుడు తమ తండ్రి దోష శిక్షకు దోష శిక్షకు ఎలా పాత్రుడు కాడని చెప్పుకొనుచున్నారు ఎలా పాత్రుడు కాదని చెప్పుకొనుచున్నారు. కుమారుడు నీతి న్యాయములను అనుసరించి నా కట్టడలన్నిటినీ అనుసరించి గైకొనెను గనుక అతడు అవశ్యముగా బ్రతుకును. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. చాలా మంది తల్లిదండ్రుల అతని ద్వేషములు దోషములు అన్ని కూడా ఎవరి వస్తాయని కుమారుడు మీదకి వస్తాయి అనుకుంటున్నారు. మీరందరూ మరి ఎంతమంది నాకు తెలియదు, కానీ కొంతమంది మాత్రం వాళ్ళకి వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ నాన్న పాపం చేశాడండి, వాడు పాపం చేశాడండి, వాళ్ళ నాన్న పాపం చేశాడండి, వాళ్ళ అందరూ వాడికి సంబంధించిన పాపం చేశాడండి, అందుకేనండి ఇవన్నీ కూడా అతను అనుభవిస్తున్నాడు అని చెప్పుకుంటూ ఉన్నారు. కానీ బైబిల్ చెప్పటం లేదు. అన్యజనుల విషయం గురించి నేను మాట్లాడటం లేదు. అన్యజనుల విషయము గురించి వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ గురించి నేను మాట్లాడటం లేదు. మనము యేసుక్రీస్తు ప్రభువును మనము విశ్వసించాము. యేసు ప్రభు మన అన్ని కూడా రోమాలు 6:3 వచ్చిన చదివితే రోమా పత్రిక 6:3 క్రీస్తు యేసులో బాప్తిసం పొందిన మనమందరము ఆయన మరణములోనికి బాప్తిసం పొందితమని మరణములోనికి మనము కాబట్టి మనమందరము ఏమయ్యాము? అంటే మా తాత ఎన్నికి వస్తాయా? ఎమ్మటే యేసుక్రీస్తు ప్రభు ఏం చేస్తాడు? నువ్వు బాప్తిసం తీసుకున్న వెంటనే మొత్తము నీ దోషములు అతిక్రమములు నీకున్నటువంటి సమస్య అన్ని కూడా బాప్తిస్మము తీసుకున్నావో వెంటనే అదేమైంది? మొత్తం పోయింది. ఆమేన్. హల్లెలూయా. ఇది మీరు నమ్ముతున్నారా? అయితే ఆలోచన ఇక మానేసేయండి. ఇక మీరు పొరపాటున కూడా అట్లా ఇట్టండి, మీ తాతగారండి, మీ నాన్నగారండి అట్ట చేశాడు, మీరు అందుకని మీరు ఆ విధమైన పాపములు చేశారండి అనే మాట నువ్వు అనటానికి వీలు లేదు. ఎందుకు? నీవు యేసుక్రీస్తు ప్రభువుని విశ్వసించావు, ఆయన పరిశుద్ధ రక్తములో కడుగబడ్డావు. కాబట్టి నీవు ఆయన విశ్వసించినటువంటి వాడివి కనుక మనము 18, 8, 21, 20 నుంచి చదవండి. 21. ఎస్కేల్ గ్రంథం బ్రదర్ 18, 20 చదివా? 18, 19 చదువుతాను, 20 చదువుతాను. పాపము చేయువాడే మరణము నొందును. తండ్రి యొక్క దోష శిక్షకు కుమారుడు పాత్రుడు కాడు. తండ్రి యొక్క దోష శిక్షకు కుమారుడు పాత్రుడు కాడు. కుమారుని దోష శిక్షకు తండ్రి పాత్రుడు కాడు. ఎవరి దోషం తండ్రి పాత్రుడు కాదు. నీతి పరుని నీతి ఆ నీతి పరునికే చెందును. ఆ నీతి పరునికి
చెందును. ఆ నీతి ఎవరికైతే ఉందో ఆ నీతి ఆ మనిషికే చెందుతుంది, ఆ అది మరణికి. చూసారా? కాబట్టి ఇక దుష్టత్వము నుంచి ఆ దుష్టునికే చెందును. ఎవరైతే దుష్టత్వం చేస్తారో వారికే ఆ దుష్టత్వ ప్రభావం ఉంటుంది. దుష్టుడు తన దుష్టును విడిచి నా కట్టలను నీతిని అనుసరించిన ఆయనలా అతను మరణము నొందడు, బ్రతుకును. అయితే ఆమేన్. దుష్టుడు హల్లెలూయా. అయితే దుష్టుడు తాను చేసిన పాపములన్నిటినీ విడిచి నా కట్టడలన్నిటినీ అనుసరించి నీతిని అనుసరించి న్యాయమును జరిగించిన ఎడల అతడు మరణము నొందడు. దుష్టుడు మారు మనసు పొందితే మరణము పొందడు. బ్రతుకును. ఆమేన్. హల్లెలూయా. అవశ్యముగా అతడు బ్రతుకును. ఆమేన్. హల్లెలూయా. క్షమాపణ. హల్లెలూయా. హల్లెలూయా. 27 వచ్చినము. ఉమ్, 27. 27 మరియు దుష్టుడు తాను చేయుచు వచ్చిన దుష్టత్వమును చేయక నీతి న్యాయములను జరిగించిన ఎడల తన ప్రాణము రక్షించుకొనును, అతడు బ్రతుకును. దుష్టత్వం నుండి మరలి నాకు న్యాయము. సంతోషము. ఆమేన్. ఆమేన్. అతడు ఆలోచించుకొని తాను చేయుచు వచ్చిన అతిక్రమమ క్రియలన్నిటిని చేయక మానెను గనుక అతడు మరణము నొందక అవశ్యముగా బ్రతుకును. ఆమేన్. ఆమేన్. దిద్దుకొని బ్రతుకుటయే నాకు సంతోషము. 27 వచ్చినములో. ఆమేన్. హల్లెలూయా. 31, 32 వచ్చిన మీరు జరిగించిన అక్రమ క్రియలన్నిటినీ విడిచి నూతన హృదయము నూతన బుద్ధియు తెచ్చుకొనుడి. ఇశ్రాయేలీయులారా, మీరెందుకు మరణము నొందుదురు? ఇదే ప్రభువకు యెహోవా వాక్కు. మరణము ఆమేన్. నొందువాడు మరణము నొందుటను బట్టి నేను సంతోషించువాడను కాను. కావున మీరు మనసు త్రిప్పుకొనుడి, అప్పుడు మీరు బ్రతుకుదురు. ఇదే ప్రభువకు యెహోవా వాక్కు. ఆమేన్. 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 31, 32 వచ్చినాలు చదివారమ్మా? చదివాను. 21, 32 చదివాను బ్రదర్. మళ్ళీ చదవనా? దుష్టుడు తన దుష్టత్వమును చేయక విడిచిపెట్టి నీతి న్యాయములను జరిగించిన ప్రాణమును రక్షించుకొనును, బ్రతుకును. ఆమేన్. హల్లెలూయా. మనస్సు త్రిప్పుకొనుడి. మీరు మనస్సు అతని క్రియలన్నీ విడిచి నూతన హృదయము నూతన బుద్ధియు తెచ్చుకొనుడి. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి మారు మనస్సు పొందుడి. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి మీరు కంప్లీట్ గా దాన్ని దుష్టత్వం విడిచిపెట్టిన వాడు మళ్ళీ బతుకుతాడు. మీ పారంపర్యాచారాలన్నీ కూడా పారంపర్యాచారం అన్నిటి ఏం చేయాలి? విడిచిపెట్టాలి. విడిచిపెట్టాలి. అన్ని నూతన హృదయ నూతన బుద్ధిని తెచ్చు. కాబట్టి నీవు వ్యక్తిగతంగా నీవు వెళ్ళి కల్పించిన పద్ధతులు కొన్ని నువ్వు హల్లెలూయా. హల్లెలూయా. వస్తారు. కట్ అయింది మనం. మీరు చదివిన వాక్యం మళ్ళొకసారి చదవండి అమ్మా. 31వ వచనం చదువుతున్నాను. 31, 32. మీరు జరిగించిన అక్రమ క్రియలన్నిటినీ విడిచి నూతన హృదయమును నూతన బుద్ధియు తెచ్చుకొనుడి. ఇశ్రాయేలీయులారా, మీరెందుకు మరణము నొందుదురు? ఇదే ప్రభువకు యెహోవా వాక్కు. మరణము నొందువాడు మరణము నొందుటను బట్టి నేను సంతోషించువాడను కాను. కావున మీరు మనసు త్రిప్పుకొనుడి, అప్పుడు మీరు బ్రతుకుదురు. ఇదే యెహోవా వాక్కు. హెస్కేలు 18, 31, 32. ఇంత చక్కనైన వాక్యం అండి. బ్రతకాలంటే మనసు తిప్పుకోవాలి.
మారు మనసు పొందాల్సిందే. హల్లెలూయా. పల్లవి పాడండి అన్న ఎవరైనా. హల్లెలూయా. హల్లెలూయా. ఇక్కడ విపరీతంగా కరెంటు పోతూ ఉంది. దాని ఇష్టం వచ్చినట్టుగా వస్తుంది పోతుంది. ఆమేన్. హల్లెలూయా. 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 అట్లానే మనము యేసు రక్తములో విమోచింపబడితిమి. ఆమేన్. ఆమేన్. ఒకటి పేతురు 1:19. 1 పేతురు 1:19. అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కళంకమగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితిరని మీరు ఎరుగుదురు కదా. అవును. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. మనమందరము ప్రభు యేసు రక్తములోనికి యేసు ప్రభు రక్తములో విమోచింపబడ్డాము. అవును. కాబట్టి ఈ పాత వాళ్ళ సంగతి మనకి అవసరము లేదు. లేదు. మనము దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకా వాళ్ళు కనుక అలానే ఉంటే ఏం జరిగిందంటే వాళ్ళు ఏం చేశారు? 2 పేతురు 1:9 చదవండి. ఇవి ఎవనికి లేకపోవును ఆ వాడు తన పూర్వ పాపములకు శుద్ధి కలిగిన సంగతి మరచిపోయి పూర్వపు పాపములకు శుద్ధి కలిగిన సంగతి మరచిపోయి గుడ్డివాడును దురదృష్టి లేని వాడు వాడగును. గుడ్డివాడును దురుషి లేనివాడగును. దూరదృష్టి లేని వాడగును. గ్రహించండి. చెప్పండి. ఇప్పుడు 2 తేడా మీరు గ్రహించండి. ఒకతనేమో ఇట్లా అనుకుంటాడు, మా తాతగారు మా తాత పాపం చేశాడు, ఆ పాపం నేను కూడా నాకు మా వాళ్ళందరికీ ఈ జరిగినాయి అని చెప్పుకుంటూ ఉంటాడు. పూర్వపు పాపములు శుద్ధి కలిగిన సంగతి అతనికి ఏమాత్రం తెలియదు. క్షమించమని అవన్నీ కలిగి ఉన్నాయి, అవన్నీ కూడా పూర్వం నుంచి నాకున్నాయి అనుకుంటాడు. ఈ సంగతి నువ్వు పూర్వపు పాపములు సంగతి మరచిపోయి ఆ సంగతి మర్చిపోయి గుడ్డివాడును దురదృష్టి లేనివాడును. అవును, నువ్వు యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తముతో కడుగబడిన సంగతి నీవు మర్చిపోయి ఇంకా అదే ఆలోచనలన్నీ నువ్వు కలిగి ఉండకూడదు. ఆమేన్. హల్లెలూయా. 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 కాబట్టి మనము ఎప్పుడు కూడా ఎవడనొచ్చి మీకు దగ్గరికి వస్తారు, వచ్చేదను ప్రార్థన చేస్తాడు, మీ పితరుల అందరు పాపలు మీ మీదకి వచ్చినండి అంటారు. మీరు చాలా మంది క్రైస్తవులు కూడా మీ పితరులు పాపములన్నీ కూడా వీడి మీకు వచ్చి అంటారు. ఏమండి అట్లా జరిగితే యేసు ప్రభు రక్తము ఇంకా ఎందుకండి? యేసుక్రీస్తు ప్రభు నీ కోసం చచ్చిపోవటం ఎందుకండి చెప్పండి? నిన్ను యేసుక్రీస్తు ప్రభు లేవనెత్తాడు. కేరళ లోకస్తులుగా ఉంటే అది వేరు. ఆ విషయం గురించి నేను మాట్లాడటం లేదు. లోకస్తుల గురించి నేను మాట్లాడుట లేదు. కానీ విశ్వాసి అయినటువంటి నీవు ఎప్పుడైతే యేసు ప్రభువుని విశ్వసించావో నీ మొత్తం అన్ని కూడా శుభ్రంగా కడిగి వేస్తున్నాడు. అన్ని కొట్టివేయబడ్డాయి. ఆయన అన్ని కడిగేశాడు. కడిగేసిన తర్వాత మా తాతగారి పాపం, వాళ్ళ పాపం ఏం పాపం అని అంటే యేసు ప్రభు ఎందు నిమిత్తం లోకానికి వచ్చాడో తెలీదా? నువ్వేదో చెప్పుకుంటా ఉంటే మిగతా వాళ్ళంతా కూడా అబ్బా మా తాతగారు చేశారమండి, దయచేసి ప్లీజ్ ప్రార్థన చేయండి
అని అడుగుతున్నావు. ఏమండి ఏంటి ఘోరమైన సంగతి ఏమిటి? నువ్వు నమ్మలేదా? విశ్వాసము కలిగి ఉండలేదా నీవు? ఆయన పరిశుద్ధ రక్తము నిన్ను కడిగింది కదా. క్రీస్తు యేసు రక్తములో చెప్పబడ్డావు కదా. బాప్తిస్మము నువ్వు తీసుకున్నావు కదా. నువ్వు భయపడకూడదు. దయచేసి ఎవరు కూడా ప్రాచీన స్వభావము కలిగి ఉన్నటువంటి వారు దాని పక్కన పెట్టండి. మీరు ప్రార్థన చేయండి. మీరు క్రీస్తు యేసు యొక్క రక్తము పొందుతున్నారు. ఆమేన్. హల్లెలూయా. చెప్పబడ్డాయి. ఇంకా ఎవరన్నా గనక అలాంటి వారు చెప్తే మీరు వాళ్ళని అలౌ చేయవద్దు. దయచేసి నేను మళ్ళా చెప్తున్నాను. ఇంతకు ముందు ఈ దిగ్గుట్లో చాలా మంది స్త్రీలు ఉన్నారు. ఇప్పుడు కూడా కొంతమంది ఉన్నారు. అది మంచిది కాదు. మర్చిపోండి. మీరు యేసు రక్తమును కడుగుబోతున్నారు. ఆమేన్. హల్లెలూయా. సర్వోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వోన్నతుడా యేసుక్రీస్తు ప్రభువా, ఇదిగో నాయన నీ రక్తము నాయన మేము కడుగుబడి నీతివంతులుగా మేము పొందుతున్నాము. నాయన సహాయం చెయ్యి. కుటుంబము మొత్తమును కడుగు నాయన. ప్రతి ఒక్క వ్యక్తిని ఆశీర్వదించు. నీ కృప కనీసము కలుగదేమో. యేసుక్రీస్తు ప్రభువా వారిని ఆశీర్వదించు నాయన. వాళ్ళు ఏమి తెలియక చేస్తే క్షమించమని యేసుక్రీస్తు ప్రభు యొక్క నామమున ప్రార్థన చేస్తున్నాను. ఆమేన్. హల్లెలూయా. 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 పల్లవి పాడండి. నిండు మనసుతో